ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్రమముగా నేర్చుకుంటున్నారని, తద్వారా ఆత్మీయాభివృద్ధిని పొందుచున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని అమూల్యమైన ప్రేమ చేత ఈ కార్యక్రమాలను ఇంకను అనేక ఆత్మల రక్షణార్థమై కొనసాగించుటకు ప్రభువు యొక్క సహాయమును పొందుచు నిరంతరము నూతనమైనటువంటి ఉత్సాహముతో దేవుని ఎదుట బోధించే ఈ బోధను ఉన్నతముగా ఆయన సహాయాన్ని బట్టి ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. ప్రియులారా, నేర్పింపబడుచున్నటువంటి సమస్త సంగతులను ఆలోచనాత్మకముగా గ్రహిస్తూ మీ ఆత్మలను రక్షించుకునే ఉద్దేశ్యంతో అనునిత్యము ఈ దైవ కార్యక్రమాలను మీరు వెంబడించవలసినదిగా మీకు సూచిస్తున్నాను. ఈ క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును మనమంతా కలిసి ధ్యానిద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నటువంటి కాలము మొదలుకొని నేటి కాలం వరకు అనేకమైనటువంటి సంగతుల ద్వారా మనకు ఆయన బోధ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల కాలంలో జరిగినటువంటి దృష్టాంతములను దేవుడు మన కళ్ళ ముందుంచుతూ మనము నేర్చుకొనవలసినటువంటి బోధను ఆయన జ్ఞానయుక్తంగా నేర్పిస్తున్నాడు. అటువంటి సంగతులలో, అటువంటి దృష్టాంతములలో ఒకానొక సంగతిని ఈ సందర్భం మందు మనము ఆలోచన చేద్దాం. అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వానికి వెళ్ళిపోయారు. కఠోరమైనటువంటి బానిస సంఖ్యల క్రింద ఇశ్రాయేలీయులు శ్రమను అనుభవిస్తున్నప్పుడు, వారు దేవునికి మొరపెడుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు వారి మొరను ఆలకించాడు. తగిన సమయం వచ్చింది. వారిని ఐగుప్తీయుల బానిసత్వము క్రింద నుండి దేవుడు విడిపించాలనుకున్నాడు. వారికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. సుమారు 40 ఏండ్ల పాటు వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఆ తరువాత దేవుని వాగ్దానమును బట్టి వారు కనాను దేశమును స్వాస్థ్యముగా పొందారు. నాడు జరిగినటువంటి సంగతులన్నీ కూడా నేడు మనకు ఆత్మీయ జీవితంలో పాఠాలుగా కనిపిస్తున్నాయి. నాటి సంగతులన్నీ మనకు నేడు దృష్టాంతములే. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని వస్తున్నప్పుడు
దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వారి మధ్య జరిగించాడు. దానిని ఎప్పటికీ ఇశ్రాయేలీయులు మర్చిపోకూడదు. దానికి సాదృశ్యముగా, దానికి దృష్టాంతముగా నేడు కూడా మన కళ్ళ ముందు రక్షణకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం కనిపిస్తోంది. దీనిని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. నాడు ఇశ్రాయేలీయుల మధ్య జరిగినటువంటి ఒకానొక సంఘటన నేడు రక్షణకు సంబంధించినటువంటి సంఘటనగా మనకు కనిపిస్తూ, దానిని పోలినటువంటి ఒకానొక సందర్భముగా నేడు మన కళ్ళ ముందు రక్షణ సంబంధమైనటువంటి కార్యక్రమం ఒకటి కనిపిస్తూ, అది నిత్యము మిమ్మును రక్షించేది, ఎప్పటికీ మీరు దానిని మరచిపోకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అనగానే పస్కా పశువు బలి, పస్కా పశువు వధ. ఈ పస్కా పశువు వధ నాడు ఇశ్రాయేలీయులను కాపాడింది. శత్రువులైనటువంటి ఐగుప్తీయులు సంహరింపబడ్డారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు రక్షింపబడ్డారు. దానిని ఎప్పటికీ దేవుడు మర్చిపోకూడదన్నాడు. నిత్యము మీ జ్ఞాపకాలలో ఈ విషయం ఉండాలి అన్నాడు. అందుచేతనే ఏటేటా ఒక పండుగగా దీనిని ఆచరించండి అన్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర కాలంలో ప్రతి ఏటా కూడా పస్కా బలిని ఆచరించేవారు. దానిని ఒక పండుగగా జరుపుకునేవారు. ఈ పస్కా పశువు యొక్క బలి లేక వధ, దీనికి సంబంధించి దేవుడు వ్రాయించినటువంటి దృష్టాంతములను మనము ఆలోచిద్దాం. నేటి కాలములో ఈ పస్కా పశువు యొక్క బలి నేడు మనకు ఎలా దృష్టాంతముగా పాఠాన్ని నేర్పిస్తోందో, నేటి కాలమందు పస్కా పండుగను మనము ఎలా ఆచరించాలో, దేవుడు ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధనగా అనుగ్రహించినటువంటి ఆ పస్కా పండుగను నేడు సర్వలోకము ఏ విధముగా తీసుకోవాలో, ఏ విధముగా పరిగణించాలో ఈ పాఠ్యాంశమందు మనం నేర్చుకుందాం. పస్కా పండుగకు ఉన్నటువంటి మరికొన్ని పేర్లు ఏమిటంటే పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ. పస్కా పశువు బలి జరిగినప్పుడు, పస్కా పశువును వధించినప్పుడు దేవుడు కొన్ని విధి విధానాలను అక్కడ రూపొందించాడు. ఇదిగో ఇశ్రాయేలీయులారా, పస్కా పండుగను మీరు ఎన్ని దినములు ఆచరించాలి, ఏ విధముగా ఆచరించాలి, దేనిని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. భవిష్యత్ కాలంలో సర్వలోకాన్ని రక్షించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నేను జరిగించబోచున్నాను గనక ఇదిగో ప్రస్తుత కాలంలో మీరు పస్కా పండుగను ఈ విధంగా నెరవేర్చండి. ఆ తరువాతి కాలంలో నా కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వస్తాడు. ఆయన ఈ పస్కా పశువు యొక్క బలికి లేక పస్కా పశువు యొక్క వధకు సరైనటువంటి నిర్వచనాన్ని ఇస్తాడు. ఈ విధంగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. జరిగినటువంటి సందర్భానికి మనం వెళదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథములోని సంగతులను గమనించండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. దేవుడు ఇశ్రాయేలీయుల కాలంలో ఏదైనా ఒక విషయాన్ని చెప్పాడంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి అర్థం ఉంది, పరమార్థం ఉంది. పులియని రొట్టెలను తినండి, పులిసిపోయినవి కాదు, పులిసిపోయినవి తినకూడదు. అందుకే ఈ పండుగ కూడా
పేరు ఏమిటో తెలుసా? పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినటువంటి విధి విధానాలను చూడండి. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్య మనకు కనిపించిందంటే అది సంపూర్ణతకు గుర్తు, సంపూర్ణతకు గుర్తు. వారానికి 7 రోజులు. ఆ 7 రోజులను బట్టి మనము కాలాన్ని లెక్క పెడుతున్నాం. ఆ 7 రోజులు మూలం. ప్రతి వారం ఈ 7 రోజులు మారుతూ ఉంటాయి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 7 అనేటువంటి సంఖ్యకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రూపకాలంకారం లేక పోలిక ఏమిటంటే సంపూర్ణత. అసంపూర్ణత కాదు, సంపూర్ణత. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? 7 దినములు పులియని రొట్టెలను మీరు తినవలెను. 7 దినములు మీరు పులియని రొట్టెలను తినవలెను. అంటే దేవుడు భవిష్యత్ కాలానికి ఈ మాటల ద్వారా ఎటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు? భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, ఇదిగో ఈ పండుగను మీరు సంపూర్ణముగా మీ జీవిత కాలమంతా ప్రతి దినము ఆచరించాలి. నాటి కాలంలో సంవత్సరానికి 1 వారం, మరి నేటి కాలంలో మీరు ప్రతిరోజు ఈ పండుగను ఆచరించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుచేతనే నాటి కాలంలో నాడున్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్ని రోజులను నియమించాడు? 7 రోజులు. 7 రోజులు అంటే భవిష్యత్తులో మీరు సంపూర్ణముగా, పరిపూర్ణముగా ప్రతిరోజు ఈ పండుగను ఆచరించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. మీరు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. పులియని రొట్టెలు, పులియని రొట్టెలు అనగా మరల క్రొత్త నిబంధనకు వెళ్ళేసరికి, అనగా నేటి కాలానికి వచ్చేసరికి మనకు దేవుడు ఉన్నతమైనటువంటి అర్థాన్ని నేర్పిస్తున్నాడు. 7 దినములు పులియని రొట్టెలను మీరు తినవలెను. పులియని రొట్టెలు అనగా మరలా అక్కడ పరమార్థం ఏమిటి? పులియని రొట్టెలు అనగా పరమార్థం ఏమిటి? క్రొత్త నిబంధనకు మనం రావాలి. ఒక్కసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సంగతులను మీరు గమనిస్తే, దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను ఇదిగో మీరు పులియని రొట్టెలను తినాలి అని ఎందుకు చెప్పాడో మీకు అర్థమవుతుంది. భవిష్యత్తును ఉద్దేశించి దేవుడు ఎటువంటి పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడో మీకు తెలుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వాక్యం నుండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. పులిసిన పిండి దేనికి పోలికగా ఉన్నది? దుష్టత్వానికి, దుర్మార్గతకు, వేషధారణకు, భక్తిహీనతకు పోలికగా ఉన్నది. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, ఆయన తన శిష్యులను చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కానీ శిష్యులకు ఇక్కడ విషయం వెంటనే అర్థం కాలేదు. చూడండి ఏం జరిగిందో. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. వారేమనుకుంటున్నారు? పులిసిన పిండి అనగానే రూపకాలంకారంలో యేసుక్రీస్తు ప్రభువు మనకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నారని తలంచక, గ్రహించక వారేమనుకుంటున్నారు? ఇదిగో మనం రొట్టెలు తేలేదు, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు జాగ్రత్త పడండి అని పులిసిన పిండిని గూర్చి మనకు జ్ఞాపకం చేస్తున్నారు అని వారు అనుకుంటున్నారు. ఆ తర్వాత యేసు అది ఎరిగి, వారి అజ్ఞానాన్ని ఎరిగి, వారు ఈ విషయాన్ని గ్రహించకపోవుట ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా?
5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? మీరు గ్రహించాలి. నేటికి కూడా అనేక మంది పాత నిబంధనలో దేవుడు వ్రాయించినటువంటి సంగతులను సమకాలీన పరిస్థితులకు అర్థం చేసుకోవటంలో, గ్రహించటంలో విఫలమైపోతున్నారు. ఎంతో విపులంగా వివరణాత్మకముగా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సంగతి పేర్కొనబడినా కానీ దేవుని గ్రంథాన్ని పైపైన మాత్రమే చదువుతూ సంగతులను గ్రహించని వారుగా అనేక మంది కనిపిస్తున్నారు. కానీ దేవుడు గ్రహించాలని కోరుకుంటున్నాడు. 7 దినములు అనగా సంపూర్ణతకు గుర్తది. పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. పులియని రొట్టెలు తినాలి అని దేవుడు అన్నాడు. పులియని రొట్టెలు అనగా పరిశుద్ధమైన జీవితం, నిష్కపటమైన జీవితం, దేవుని వాక్యమును అనుసరించే జీవితం. మరి పులిసిన పిండి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అన్నారు. అంతే తప్ప శిష్యులేదో రొట్టెలు తేలేదని మాత్రం కాదు, రొట్టెలను ఉద్దేశించి కాదు. చూడండి తర్వాత మాటలు చూడండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. అప్పుడు గ్రహింపులోనికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు మనము రొట్టెలు తేనందుకు ఆయన కోపపడటం లేదు కానీ, ఈ సంగతిని మనతో ఆయన మాట్లాడటం లేదు కానీ, పరిసయ్యులు, సద్దూకయ్యులు అని వారి యొక్క బోధ ఉంది చూసారా, అదే పులిసిన పిండి. ఆ బోధ కపటముతో కూడుకున్నది, వేషధారణతో కూడుకున్నది, స్వార్థముతో కూడుకున్నది, అసత్యముతో నిండిపోయినది. కనుక దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. మరల మనము నిర్గమకాండానికి వెళదాం. దేవుడు నాడు పస్కా పండుగ విషయంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి విధి విధానాలను మనం ఆలోచన చేస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి మనము నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. పరలోకమందున్న తండ్రి ఇశ్రాయేలీయులకు విధి విధానాలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నాడు ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి 7 దినములు పస్కా పండుగను ఆచరించారు. పులియని రొట్టెలను తిన్నారు, పొంగని రొట్టెలను తిన్నారు. దేవుడు ఈ సంగతిని నాడు వారికి ఆజ్ఞాపించి నేడు మనకు పాఠాన్ని ఎలా నేర్పిస్తున్నాడు? మీరు ప్రభువు రక్షణలోనికి వచ్చినప్పటి నుండి సంపూర్ణముగా 7 దినములు వారు, మీరు ఆ 7కు పోలికగా ఉన్నటువంటి సంపూర్ణతను తీసుకోవాలి. కనుక సంపూర్ణముగా మీరు పులియని రొట్టెలను వారు తిన్నారు, మీరు పులిపిండి లేనివారుగా బ్రతకాలి, పులిపిండి లేనివారుగా బ్రతకాలి. ఆ విషయాన్ని మనము ఇప్పుడే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయాల ద్వారా గ్రహించాం. ఇంకా దేవుడు విధి విధానాలను ఏ విధంగా వారికి తెలియజేశాడో చూద్దాం. మొదటి దినమున మీ ఎండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పులిపిండి అనేది ఉండకూడదు. పులిపిండి ఒకవేళ ఉంటే దానిని తీసి పారేయండి, తీసి పారేయలేదా మీరే కొట్టివేయబడతారు. పులిపిండిని తీసి పారేయలేదా మీరే తీసివేయబడతారు. తర్వాత ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను.
ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. దేవుడు ఇశ్రాయేలీయులకు పస్కా పండుగను ఎలా ఆచరించాలో విధి విధానాలను ఇచ్చేస్తున్నాడు. దీని ప్రకారము ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము ఆ నియామక కాలములు వచ్చినప్పుడు ఈ పస్కా పండుగను దేవుడు చెప్పినట్టుగా వారు ఆచరించేవారు. తర్వాత చూడండి, మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. సరిగ్గా 7 రోజులు. తర్వాత 7 దినములు మీ ఎండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెనని చెప్పుమనెను. దేవుడు ఇదిగో పులిసిన దానిని మీరు ఉంచుకున్న, పులిసిన దానిని మీరు తిన్నా మీరు శాపగ్రస్తులైపోతారు, మీరు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడతారని చాలా ఖండితముగా ఆజ్ఞాపించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకు ఎంత ఖండితంగా దేవుడు తెలియజేస్తున్నాడు? పులిసిన పిండి విషయంలో దేవుడు ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు అనగానే భవిష్యత్తుకు ఇది ఒక పాఠం. భవిష్యత్తుకు ఇది ఒక పాఠం. నాడు ఇశ్రాయేలీయులు పులిసిన పిండిని తీసి పారేయడం అనేది చాలా సులభమైన సంగతి. కానీ భవిష్యత్తుకి ఇది ఎంత ఉన్నతమైనటువంటి పాఠంగా ఉండబోతున్నదంటే, భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ ప్రకటింపబడిన తరువాత ప్రభువు రాజ్యంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసి పారేయాలి, వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను తీసి పారేయాలి, కపటమును తీసి పారేయాలి. అదేదో సంవత్సరానికి 7 రోజులు మాత్రమే కాదు, జీవితకాలమంతా. ఎప్పుడు ఎక్కడ మీ జీవితంలో దుష్టత్వం కనిపించినా సరే వెంటనే మీరు దాన్ని కనుగొని తీసి పారేయాలి. మీ జీవితకాలం అంతా 7 దినములు అంటే మీరిప్పుడు సంపూర్ణముగా అని అర్థం. వారు పులిసిన పిండిని తీసి పారేశారు. ఇప్పుడు మీరు దుష్టత్వము, దుర్మార్గత, వేషధారణ, కపటము వీటన్నిటిని కూడా తీసి పారేయాలి. భక్తిహీనతను పూర్తిగా తీసి పారేయాలి. పులియని రొట్టెలతో పండుగను ఆచరించాలి. ఇక అసలైన విషయం దగ్గరికి మనం వస్తున్నాం. పస్కా పశువు యొక్క బలి, పస్కా పశువు యొక్క వధ. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వాక్యం నుండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఇదిగో మీరు మందలో నుండి ఒక పిల్లను తీసుకోండి, ఒక ఏడాది మగపిల్లను తీసుకోండి. దేవుడు ముందుగా ఈ విషయాన్ని వ్రాయించాడు. అది గొర్రెలలోనిదైనా మేకలలోనిదైనా మందలో నుండి ఏడాది నిర్దోషమైనటువంటి మగపిల్లను మీరు తీసుకోండి అని దేవుడు తెలియజేశాడు. ఇది ఎవరికి సూచన? భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువునకు సూచన. ఈ పస్కా పశువు భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలికి సూచన. ఆయన వధింపబడ్డారు, ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించారు. ఆయన యొక్క బల్యర్పణ ఇదిగో నాటి కాలంలో పస్కా పశువు బలితో సమానము. నాడు ఇశ్రాయేలీయులను రక్షించినది పస్కా పశువు యొక్క రక్తము. నేడు సర్వలోకమును, ఇందులో ఇశ్రాయేలీయులు ఉండొచ్చు, లేక ఇశ్రాయేలీయులు కానివారు ఉండొచ్చు, నేడు సర్వలోకము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షింపబడుచున్నది. అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము మనలను కాపాడుచున్నది, మనలను రక్షించుచున్నది. సంహారక దూత మనలను నాశనం చేయకుండా, మనలను నిత్య నాశనానికి పంపించకుండా, నిత్యత్వ లోకానికి మనము వెళ్ళు నిమిత్తము ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము మనలను కాపాడుచున్నది.
దీనిని అంతటిని కూడా దేవుడు ముందుగా మనసులో ఉంచుకున్నాడు. ఈ సంకల్పం అంతటిని ఆయన ముందుగా రచించుకున్నాడు. అందుచేతనే నాడు వారికి ఏమని తెలియజేస్తున్నాడంటే చూడండి, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకంబికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలోనెవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. దేవుని సంఘములో చేర్చబడాలి. ప్రభువు రక్తము చేత మీరు కడుగబడాలి. సంఘములో నుండి మరలా బయలు వెళ్ళకూడదు. లోకములో కలిసిపోకూడదు. తర్వాత యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఎండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. మీరు నిరంతరము యేసుక్రీస్తు ప్రభువు మరల నూతనమైనటువంటి నిబంధన చేసేటంత వరకు కూడా మీరు మీ కుమారులు దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను. కనాను దేశం చేరిపోయాం కదా అని చెప్పి మీరు మరిచిపోకూడదు. నిత్య నిబంధన, నూతన నిబంధన మరలా చేయబడేటంత వరకు కూడా ఈ కట్టడను మీరు ఆచరింపవలను. తర్వాత మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఎండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అసలైనటువంటి ఘట్టంలోనికి మనం రాగలిగితే నాడు ఇశ్రాయేలీయులను మినహాయించి, ఇశ్రాయేలీయులను కాపాడి, ఇశ్రాయేలీయులను రక్షించి ఐగుప్తీయులను దేవుడు సంహరించాలనుకున్నాడు. ఐగుప్తు కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి తొలి సంతానమును దేవుడు సంహరించాలనుకున్నాడు. ఆ సంహారక దూతను దేవుడు పంపించాడు. ఎవరైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడి దేవుడు ఇచ్చినటువంటి కట్టడను పాటిస్తారో వారు తప్పింపబడతారు, వారు రక్షింపబడతారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కట్టడేమిటి? దేవుడు వారికి ఇచ్చిన కట్టడేమిటి? ఇదిగో, మందలో నుండి 1 ఏడాది నిర్దోషమైనటువంటి మగ మేకపిల్లను కానీ లేక గొర్రెపిల్లను కానీ మీరు తీసుకోండి. దానిని మీరు పస్కా బలి పశువుగా వధించండి. మీ నిమిత్తము అదిగో ఆ పస్కా బలి పశువు మరణించింది, రక్తాన్ని అర్పించింది. ఆ రక్తమును ఒక పల్లెములో పోసుకొని హిస్సోపు కుంచె తీసుకొని ఆ రక్తములో ముంచి ఆ హిస్సోపు కుంచెతో మీ ఇంటి ద్వారబంధం ఉంది చూసారా, ఆ ద్వారబంధపు పైకమ్మికి ఆ తర్వాత 2 నిలువు కమ్ములకు ఆ రక్తాన్ని తాకించండి. సంహారక దూత ప్రతి ఇంటిని చూస్తున్నప్పుడు ఎవరైతే దేవుని కట్టడను పాటించారో, దేవుని ఆజ్ఞకు లోబడ్డారో, ఇదిగో వారి ద్వారబంధపు కమ్ముల మీద పస్కా బలి పశువు యొక్క రక్తము కనిపించుచున్నది గనక ఆ ఇంటిలో సంహారకుడు చొరబడడు. ఆ విధముగా దేవుడు వారిని కాపాడాడు. దీనిని నేటి కాలానికి మనము దృష్టాంతముగా తీసుకోగలిగితే, ఆ రోజు జరిగినటువంటి ఆ సందర్భాన్ని, ఆ సంఘటనను నేటి కాలములో దృష్టాంతముగా మనం తీసుకోగలిగితే ఎక్కడ కూడా ఏది కూడా తప్పిపోకుండా దేవుడు సమస్తమును మనకు అన్వయింపజేస్తున్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలీయుల మధ్య జరిగించాడు, నేటి కాలంలో మనకు ఒక సూచనగా,
ఒక దృష్టాంతముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలిని మనకు అనుగ్రహించాడు. మనలను దేవుడు రక్షిస్తున్నాడు. ఆయన రక్షణ సంకల్పము ఎంత గొప్పగా, ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడండి. నేటి కాలమందు మనము రక్షింపబడాలంటే, మరణించిన తరువాత ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా, సంహారకున బారిని పడిపోకుండా మన ఆత్మలను కాపాడాలంటే, నిత్యత్వానికి మనలను దేవుడు తీసుకుని వెళ్ళాలంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత మనము కడుగబడాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలి ద్వారా ఆయన మన కొరకు అర్పించినటువంటి ప్రాణము, శిలువ మీద మన పాపములకు ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తము, దీని ద్వారా మనము దేవుని సంఘంలో చేర్చబడి పరలోకంలో అడుగుపెట్టాలి. ఈ ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని దేవుడు ఇదిగో మన కళ్ళ ముందు ఉంచాడు. నేడు ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారుగా ఉన్నారో, అనగా బాప్తిస్మము ద్వారా వారు పశ్చాత్తాపపడి వారి పాపములకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున ప్రాయశ్చిత్తమునుంది, ప్రభువును రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారో, వారందరూ కూడా దేవుని వలన కాపాడబడుతున్నారు. దేవుడు వారిని రక్షిస్తున్నాడు. ఈ విధముగా నాడు పస్కా పశువు యొక్క బలి ఇశ్రాయేలీయులను కాపాడింది. నేడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలి మనలను కాపాడుతున్నది. మన కొరకు ప్రాణము పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నుండి మనలను విడిపించి, మనలను నీతి మార్గంలో నడిపిస్తూ దేవుని కొరకు మనలను బ్రతికింపజేస్తున్నాడు. నిత్యత్వానికి మనలను నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయమై చక్కగా మనము జ్ఞానపు సంగతులను నేర్చుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదే సందర్భాన్ని మాట్లాడుతున్నారు. చక్కగా విషయాన్ని నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలో పౌలు గారు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. నాటి కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను పులియని రొట్టెల పండుగను ఎందుకు ఆచరించమన్నాడు? పులిసిన పిండి కొంచెము ఉన్నా సరే దానిని ఎందుకు తీసి పారేయమన్నాడు? కొంచెము పులిపిండి మీ దగ్గర ఉన్నా కానీ మీరు కొట్టివేయబడతారు, మీరు దానిని తినుపక్షములో మీరు కొట్టివేయబడతారు అని దేవుడు ఎందుకు తెలియజేశాడు? చూడండి, ఆ మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. పులిసిన పిండి కొంచెమైనను, నాలో ఉన్న దుష్టత్వం కొంచెమే కదా, మిగిలిన కార్యక్రమాలు నేను చక్కగా దేవుని కొరకు పూర్తి చేసుకోగలుగుచున్నాను కదా, కొంచెము దుష్టత్వం నాలో ఉంది, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నారా? కొంచెము దుర్మార్గత నాలో ఉంది, కొంచెం అబద్ధం ఉంది, కొంచెము అసత్యం ఉంది, కొంచెము దొంగతనం ఉంది, కొంచెము వ్యభిచారం ఉంది. దేవుని వాక్యపు అతిక్రమణ కొంచెం ఉంది. దేవుని వాక్యాన్ని కొంచెమే నేను అతిక్రమిస్తున్నాను, మిగిలిన అన్ని విషయాల్లో కూడా నేను దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నాను అని ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే ఏమైనా సమర్థించుకుంటున్నారా? ఇదిగో దేవుని వాక్యాన్ని ఒక్కసారి చూడండి. మీరు మోసపోకూడదు. ఒకవేళ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మోసపోతున్నారేమో జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. నాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమని తెలియజేశాడో తెలుసా? పులియని పిండి ఎంత విస్తారంగా ఉన్నది అనేది కాదు అక్కడ, పులిసిన పిండి ఎంత కొంచెం ఉన్నది అనేదే అక్కడ విషయం. పులియని పిండి ఎంతైనా ఉండొచ్చు, కానీ పులిసిన పిండి కొంచెమైనా ఉందా? అయితే నీవు దోషివే అంటున్నాడు దేవుడు. ఈరోజు మన దగ్గర విస్తారమైనటువంటి దైవ కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ కొంచెము దుర్మార్గత, కొంచెము దుష్టత్వము ఏం చేస్తుంది? ముద్ద అంతటిని పులియజేస్తుంది. అంటే మనం చేస్తున్నటువంటి దైవ కార్యక్రమాలన్నిటిని కూడా పాడు చేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి సంగతిని దేవుడు నాడు ఇశ్రాయేలీయులలో
జరిగించి నేడు మనకు ఒక పాఠంగా ఉంచాడు. మీరు గమనించండి, మనలను పూర్తి పరిశుద్ధులుగా, పరిపూర్ణమైన నీతిమంతులుగా దేవుడు మార్చాలనుకుంటున్నాడండి. అంతకు మించి దేవునికి మరో ఉద్దేశం లేదు. మనలను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? పరిపూర్ణమైనటువంటి నీతిమంతులు, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. కనుక పులిసిన పిండి ఉన్నది అని మీ దృష్టికి వచ్చిందా, వెంటనే మీరు దానిని తొలగించేయాలి, తీసి పారేయాలి. చూడండి, పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏదో విస్తారమైనటువంటి దైవ కార్యక్రమాలు చేసేస్తున్నాను కదా, నాకంటే గొప్పగా ఎవరు దేవుని కొరకు బ్రతకటం లేదు కదా, నేను చేసినంత దేవుని పని ఎవరైనా చేయగలుగుతున్నారా, నేను ఇచ్చినంతగా దేవునికి ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా అని అతిశయపడుట మంచిది కాదు. ఓ నా ప్రియ సహోదరుడా, ఓ నా ప్రియ సహోదరి, నీవు మోసపోకూడదని దేవుడు ఈ మాటలను అనుగ్రహించాడు. ఒక్కసారి దృష్టి పెట్టండి. మనం ఎవ్వరం కూడా మోసపోకూడదు. ఒకవేళ మోసపోతున్నామేమో, నేను అనేక విషయాలలో మంచిగానే ప్రవర్తిస్తున్నాను, కానీ కొన్ని విషయాలలో నేను బలహీనుడనైపోతున్నాను, నేను బలహీనురాలునైపోతున్నాను, దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటున్నారా? ఎందుకు ఆ విషయంలో అపవాదికి మీరు చోటిస్తున్నారని దేవుడు ప్రశ్నిస్తాడు. నేను ముందుగా చెప్పలేదా అని దేవుడు అడుగుతాడు. నేను ముందుగా మీతో చెప్పలేదా? ఇదిగో, పులిసినటువంటి పిండి కొంచెముగా ఉన్నా సరే అది ముద్ద అంతటిని కూడా, మంచి పిండిని అంతటిని కూడా పాడు చేసేస్తుంది, పులియబెట్టేస్తుంది. అలాగని మంచి పిండి పులిసిన పిండిని మంచిగా చేయదు, కానీ పులిసిన పిండి మాత్రం మంచి పిండిని పాడు చేస్తుంది. అందుచేతనే మనము పరిశుద్ధమైనటువంటి క్రియలను చేస్తున్నప్పుడు పాపపు క్రియలు ఏమైనా కొంచెము ఉన్నా కానీ ఈ పాపపు క్రియలు పరిశుద్ధమైనటువంటి క్రియలకు ఎప్పుడూ ఆటంకంగానే కనిపిస్తూ ఉంటాయి. ఆ పరిశుద్ధమైనటువంటి క్రియలను అమాంతం మృంగేయాలని చూస్తూ ఉంటాయి. కనుక ఎంత మాత్రం కూడా మనము పాపపు క్రియలకు చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అందుచేతనేనండి దేవుడు ఆనాడు చాలా ఖండితంగా చెప్పాడు, పులిసిన పిండితో ఎవరైనా పండుగను ఆచరించారా వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి అన్నాడు. ఎంత కఠినమైనటువంటి నిర్ణయం, ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞ. పులియని రొట్టెల పండుగ అని పస్కా పండుగకు మరో పేరు, పొంగని రొట్టెల పండుగ అని పస్కా పండుగకు మరో పేరు. ఎందుకనుకుంటున్నారు? ఈ విషయాలను మనం ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీలో దుష్టత్వము, దుర్మార్గత ఏమాత్రము ఉండకూడదు. మీలో పాపము ఇసుమంతైనా ఉండకూడదు. వెంటనే దానిని తీసి పారేయండి. దేవుడు మిమ్మును తీసి పారేసే లోపు మీరు ఆ దుర్మార్గతను, దుష్టత్వాన్ని, పాపమును తీసి పారేయండి. దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పాతదైనటువంటి ఏదైనా ఒక పులిపిండి మీలో ఉందా? పూర్వపు క్రియలు ఏమైనా మీలో ఉండిపోయాయా? ఎందుకంటే పూర్వము మీరు యేసును ఎరుగనివారు, పూర్వము మీరు వాక్యము దగ్గరకు రానివారు, పూర్వము మీరు సంఘములో చేర్చబడనివారు, పూర్వము మీరు లోకములో ఉన్నవారు. ఆ పూర్వపు క్రియలేమైనా మీలో ఉండిపోయాయా? ఆ పాతదైనటువంటి ఆ పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక అసలు ఘట్టానికి వద్దాం ఇప్పుడు. చూడండి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. నాడు మందలో నుండి ఒక ఏడాది మగ గొర్రెపిల్ల లేక మేకపిల్ల ఇశ్రాయేలీయులను కాపాడుటకు వధింపబడింది. ఈరోజు సర్వలోకాన్ని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు వధింపబడ్డారు. మన కొరకు ఆయన మరణమయ్యారు, ప్రాణాన్ని అర్పించారు. ఆయన రక్తము ఈరోజు మనలను కాపాడుచున్నది. రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం అనేది జరగదు. కనుక మనము చేసిన పాపములకు పరిహారము కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యము. ఎందుకంటే ఆయన పవిత్రునిగా ఉండి తన రక్తాన్ని అర్పించారు, తన ప్రాణాన్ని ధారపోశారు. వాక్యానుసారముగా, లేఖనములను బట్టి ఆయన తన ప్రాణాన్ని దైవ చిత్తానుసారముగా సమర్పించారు. కనుక
క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా. మరి ఇప్పుడు పులిపిండి అంటే ఏమిటి? మనము కూడా ఇశ్రాయేలీయుల వలె ఒక మేకపిల్లను ఒక గొర్రెపిల్లను తెచ్చుకొని వధించి ఆ మాంసము తింటూ రొట్టెలను చేసుకొని పండుగను ఆచరించాలంటే కాదు. అది ఒక దృష్టాంతం, అది ఒక పోలిక. నాడు ఇశ్రాయేలీలు జరిగించినటువంటి ఆ పండుగ నేడు మన జీవిత కాలమంతా నెరవేర్చడానికి ఒక పోలికగా కనిపించుచున్నది. నాడు ఇశ్రాయేలీలు సంవత్సరంలో ఒక వారం జరిగించారు, కానీ నేడు మన జీవిత కాలమంతా జరిగించాలి. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి పస్కా పశువు యొక్క బలి. ప్రతిరోజు ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఆలోచన. మనలను పవిత్రమైన మార్గములో నడిపించటానికి ఇది దేవుని అభీష్టం. అందుచేత గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. నిష్కాపట్యము, కపటము లేనటువంటి భక్తి, భక్తిహీనత మనకొద్దు, వేషధారణ మనకొద్దు. నిష్కాపట్యము, అలాగే సత్యము, సత్యములోనే మనం నడుచుకోవాలి. సత్యం అనేటువంటి పునాది మీద మనం ఉండాలి. ఆ పునాది ఎప్పుడైతే తొలగిపోతుందో మన బ్రతుకు వ్యర్థమవుతుంది. ఆ సత్యము మీద మనం నడవకపోతే, సత్యములో మనం వెళ్ళకపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది? కూలిపోతుంది. కనుక ఎప్పుడు కూడా దేవుని వాక్యమును ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. నిష్కాపట్యము, సత్యము అను పులియని రొట్టె. వారికి ఆనాడు పులియని రొట్టెలు కంటికి కనిపిస్తూ వారు తింటూ జీర్ణమవుతూ ఆ సందర్భంలో రొట్టెలుగానే ఉండిపోయాయి. కానీ నేడు ఇదిగో పులియని రొట్టె అనగానే నేటి కాలంలో పస్కా పండుగ ఎలా ఉందో చూడండి. పస్కా బలి పశువు స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద మనకు కనిపిస్తున్నారు. పులియని రొట్టెల స్థానంలో మనకు ఏం కనిపిస్తున్నాయి? నిష్కాపట్యము, సత్యము మనకు కనిపిస్తున్నాయి. దేవుడు కోరుకున్న భక్తి జీవితం మనకు కనిపిస్తుంది. ఇది సంవత్సరానికి 7 రోజులు మాత్రమే ఆచరించవలసినదా? కాదు. మనము క్రీస్తు సంఘములో, క్రీస్తు రాజ్యములో చేరినప్పటి నుండి కన్ను మూసేటంత వరకు కూడా ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా మనము ఆచరించవలసినదే, ఇంకను వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను మీరు చూడండి. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. మరలా దేవుడు రాయిస్తున్నాడు, ఇదిగో ఆ పులిసిన పిండిని ఉండనీయకండి. మీ భక్తి జీవితంలో పులిసిన పిండి కొంచెముగా ఉన్నా సరే అది ముద్ద అంతటిని కూడా పాడు చేస్తుంది, పులియబెడుతుంది, మీ భక్తి జీవితాన్ని కూలదోస్తుంది. కనుక ఎంత మాత్రము పులిసిన పిండిని మన జీవితంలో ఉండనియటానికి వీలు లేనేలేదు. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతున్నారండి. నేను సంఘానికి వెళుతున్నాను కదా, నేను ఆరాధనా కార్యక్రమాలలో పాల్గొంటున్నాను కదా, నేను దేవునికి క్రమం తప్పకుండా చందా ఇచ్చేస్తున్నాను కదా, నేను ఇదిగో సువార్త కార్యక్రమాలకి బయలుదేరుతున్నాను కదా, కొంచెము దుష్టత్వము, కొంచెము పాపము నాలో ఉంటే ఏంటట? దేవుడు ఆ మాత్రం నన్ను క్షమించడా, కనికరించడా? నా పరిస్థితి దేవునికి తెలుసు కదా అని మరలా విపరీత వాదములు చేస్తూ దేవునికి ఎదురు తిరుగుతున్నవారుగా కనిపిస్తున్నారు. దేవునికి ఎదురు తిరుగుతున్నారు. దేవుని మాటలను మనము ప్రశ్నించకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించకూడదు. నాడు ఇశ్రాయేలీలు ధిక్కరించారనుకోండి, ఒకవేళ ఎవరైనా నాటి కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరైనా, అదేంటి తండ్రి పులిసిన పిండి, 2 రోజులైతే పిండి అలాగ పులుస్తుంది కదా, పులిసిన పిండిని తింటే తప్పేంటి అని అడిగారు అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? చెప్పింది చెయ్యి అంటాడు. పులిసిన పిండి కొంచెం తింటే తప్పేంటి? 7 రోజులు పండుగ ఆచరించాలి కదా, ఒకేసారి పిండి కలిపేసుకున్నాము, మరి కొంచెం పిండి 2 రోజులు 3 రోజులు అయ్యేసరికి పులిసిపోతుంది కదా, దానిని పారేయాలంటే మనసు ఒప్పటం లేదు, చాలా కష్టపడి దానిని కొనుక్కోవాలి కదా, భూమి పండించాలి కదా,
దానిని ఎందుకు వ్యర్థపరుచుకోవడం అని దేవునికి మనం మరలా వక్ర భాష్యాలు చెప్పకూడదు. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుడు చెప్పినట్టుగా చేయాలి. సంవత్సరానికి ఒక 7 రోజులు దేవుడు చెప్పినట్టుగా వారు చేయలేకపోతే వారు ఏం చేయబడతారు? ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడతారు. నేడు కూడా దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవుడు మాట సెలవిచ్చాడంటే ఆ మాట నెరవేరవలసిందే. పులిపిండి ఉండకూడదు అన్నాడంతే దేవుడు. ఉండకూడదు. దుష్టత్వము, దుర్మార్గత ఉండకూడదంతే. వేషధారణ, కపటపు జీవితం ఉండకూడదంతే. అంతే తప్ప నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునికి కొంత ఇస్తున్నాను, నేను దేవునికి కొంత సేవ చేస్తున్నాను, దేవుడు ఈ మాత్రం నన్ను కనికరించలేడా, నన్ను వదిలిపెట్టడా, నన్ను మినహాయించడా అని మాత్రం మీరు అనుకోకండి. ఈ పాఠాన్ని దేవుడు అందుకే అనుగ్రహిస్తున్నాడు. పులిపిండి కొంచెముగా ఉన్నా సరే ముద్ద అంతటిని ఏం చేస్తుంది? పులియ చేస్తుంది. మన కొరకు ఇదిగో పస్కా బలి పశువుగా ప్రాణాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మనము నిర్వీర్యం చేయకూడదు. ఈ పండుగను మనము జాగ్రత్తగా, మనఃపూర్వకముగా, పరిశుద్ధతతో, ఎటువంటి లోపము లేకుండా మన జీవిత కాలం అంతా కొనసాగించుకునే వారముగా ఉండాలి. ఏమంటే పండుగలంటే సాధారణంగా సంవత్సరంలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, లేక వారం రోజులు, లేక 15 రోజులు, ఒక నెల రోజులు ఉంటాయి. కానీ జీవితకాలం అంతా ఉండేటువంటి పండుగ చూడండి. జీవితకాలం అంతా ఉండేటువంటి పండుగ. చాలామంది క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా వారు దేవుని యొక్క సంఘములో అడుగుపెట్టిన తర్వాత ఏమనుకుంటుంటారంటే మనకు పండుగలు చాలా తక్కువైపోయాయి. మహా అయితే మనము గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఆ తర్వాత లెంట్ డేస్, ఆ తర్వాత క్రిస్మస్, ఆ తర్వాత న్యూ ఇయర్, ఇటువంటివి జరుపుకుంటున్నాం. కానీ మిగిలిన వారితో పోల్చినప్పుడు మనకు పండుగలు తక్కువే అని అనుకుంటూ ఉంటుంటారు. దేవుడు మనకు అనుగ్రహించిన పండుగ జీవితకాలపు పండుగ. ఒక గుడ్ ఫ్రైడే ఆచరించమని ఆయన చెప్పలేదు, ఈస్టర్ పండుగను ఆచరించమని ఆయన చెప్పలేదు, లెంట్ డేస్ పాటించమని ఆయన చెప్పలేదు, క్రిస్మస్న మీరు ఆ విధముగా పండుగ చేయాలని దేవుడు చెప్పలేదు, న్యూ ఇయర్ చేయాలని దేవుడు చెప్పలేదు. కానీ ఈ పండుగనైతే దేవుడు చెప్పాడు. పులియని రొట్టెల పండుగను మనము నేటి కాలములో ఈ విధముగా జీవితకాలమంతా భక్తి మార్గంలో ఆచరించాలని అయితే దేవుడు స్పష్టముగా తెలియజేశాడు. మిగిలిన వారందరితో ఇప్పుడు మీరు పోల్చుకుని చూడండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన మనుషులందరితో మీరు పోల్చుకుని చూడండి. వారి వారి విశ్వాసాలలో ఆయా రోజులు వారికి పండుగలు కావచ్చు. వారు ఆ పండుగ రోజులలో క్రొత్త బట్టలు వేసుకుంటారు, నచ్చింది వండుకుంటారు, తినేస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ మనమైతే భక్తి జీవితాన్ని నిలబెట్టుకుంటున్నాం. పరిశుద్ధతలో, యథార్థతలో, సత్యములో మనము ముందుకు కొనసాగుతున్నాం. ఇది జీవితకాలం అంతా మనము దేవునికి నిష్కాపట్యముతో, నిర్దోషత్వముతో యేసుక్రీస్తు ప్రభువు నామమున చేయవలసినటువంటి పండుగ. ఇదే ఉన్నతమైన పండుగ. దీనిని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు పస్కా పండుగను ఎందుకు ఉంచాడు అనగానే, వారి చేత ఎందుకు ఆచరింపచేశాడు అనగానే, ఇదిగో నేటి కాలంలో ఉన్నతమైనటువంటి సంగతులను ఈ పస్కా పండుగ ద్వారా మనం నేర్చుకొని మన జీవితకాలం అంతా కూడా క్రీస్తు అనే పస్కా బలి పశువు మన కొరకు వధింపబడిన గనుక నిష్కాపట్యముతో, సత్యముతో ఈ పులియని రొట్టెల పండుగను మనము భక్తి జీవితంలో కొనసాగిస్తామని దేవుడు ఆశించాడు. ఈ విధముగా ఎవరైతే ఈ పండుగను ఉన్నతముగా దేవుని యొక్క ఆలోచన మేరకు జరిగిస్తారో వారే నిత్య జీవానికి అంగీకరింపబడతారు. వారే నిత్య నాశనము నుండి తప్పింపబడతారు. ఆనాడు సంహారక దూత చేత వధింపబడకుండా, నాశనము చేయబడకుండా ఎవరు తప్పింపబడ్డారు? ఎవరైతే దేవుని కట్టడను ఆచరించారో వారు తప్పింపబడ్డారు. నేడు దేవుని కట్టడను మనము ఆచరించగలిగితే దేవుడు మనలను కూడా నిత్య నాశనము నుండి తప్పిస్తాడు, నిత్య జీవానికి మనలను పంపిస్తాడు.
కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాటను ఇప్పుడు మీరు చూడండి. 32వ కీర్తన మొదటి వాక్యం నుండి, 32వ కీర్తన మొదటి వాక్యం నుండి మీరు చూడగలిగితే దేవుడు నిష్కాపట్యమును కోరుకుంటున్నాడు, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, యథార్థతను కోరుకుంటున్నాడు, మన పాపములకు మనము పరిహారమును పొందాలని కోరుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. 32వ కీర్తన మొదటి వాక్యము నుండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు మనం ఆ ధన్యతలో ప్రవేశించాలి. పులిపిండి ఏమాత్రము ఉండనీయకుండా క్రీస్తు అనేటువంటి పస్కా బలి పశువు మన కొరకు ప్రాణము నర్పించెను గనక, క్రీస్తు రక్తము చేత మనము పవిత్రులుగా తీర్చబడుచున్నాము కనుక మనం ధన్యులమైపోతున్నాం. ధన్యులము కావాలి. చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆ తరువాతి మాటలు కూడా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పరమందున్న తండ్రి అయిన దేవుడు నీవు నిర్దోషివి అని నన్ను గూర్చి, నిన్ను గూర్చి, మన అందరిని గూర్చి చెప్పగలగాలి. చెప్పాలంటే ఇదిగో దేవుని యొక్క కట్టడలను, దేవుని ఆజ్ఞలను మనము శిరసా వహించి తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు మనలను చూచి ఆయన తప్పక చెబుతాడు, నీవు నిర్దోషివి, క్రీస్తు ద్వారా నీవు నిర్దోషిగా కనిపిస్తున్నావు, నీ పాపముల నిమిత్తము అదిగో ఆయన పరిహారము చేశాడు, ఆయన నామమున నీవు రక్షింపబడ్డావు, ఆయన కొరకు నీవు బ్రతికావు, ఉన్నతమైన లోకానికి నీవు రావాలని దేవుడు ఆహ్వానిస్తాడు. ఈ ధన్యతలో మనం ప్రవేశించాలంటే ఈ పాఠమంతటిని చక్కగా మన హృదయములో నింపుకున్న వారమై ఇక మీదట జీవితకాలం అంతా కూడా, నాట్ ఓన్లీ 1 డే, నాట్ ఓన్లీ 7 days, జీవితకాలం అంతా, మన లైఫ్ టైం అంతా కూడా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా నిష్కాపట్యముతో, సత్యముతో దేవునికి ఇదిగో ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఏమాత్రము పులిపిండిని మన జీవితంలో ఉండనివ్వకుండా మనము జాగ్రత్త పడాలి. అందుకు తగినటువంటి సహాయమును దేవుని యొద్ద నుండి మనము ఆశించాలి. అంతే తప్ప పాపమునకు మనము సమర్థతనిస్తూ, పాపమును ఉంచుకుంటాను, పాపమును నేను వెంబడిస్తాను, నేను ఇంకా ఈ వేషధారణలోనే కొనసాగుతాను, దేవుడే నన్ను చూచి చూడనట్టుగా ఉండాలని దేవునికే పాఠం చెప్పాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ తేరని కలగానే ఉండిపోతుంది. అది ఎప్పటికీ నెరవేరదు. కనుక వాక్యము నెరవేరుతుంది. వాక్య ప్రకారము నడుచుకున్నవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈ విషయముల మీద మీరు చక్కగా అవగాహన తెచ్చుకొని ఏమాత్రము పాపమునకు అవకాశమునియకుండా, అపవాదిని మీ జీవితంలో ప్రవేశించటానికి మీరు ఏమాత్రం ఒప్పుకోకుండా, వాడితో పోరాటం చేస్తూ, వాడిని వెలుపలికి మీరు తరిమి కొడుతూ, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మీ జీవితంలో మీరు కలిగి ఉంటూ పరిశుద్ధాత్మ సహవాసంలో ముందుకు కొనసాగుతారని, ప్రభువు చేత నిర్దోషులుగా ఎంచబడతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీ మహాకృప చేత, మీ అమూల్యమైన ప్రేమ చేత మా అందరికీ అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ మాటలకు ఏమాత్రము మేము అవిధేయతను చూపించకుండా, వెనకడుగు వేస్తూ, మీ నుండి దూరమైపోకుండా తండ్రి మీ ఆలోచనలలో కొనసాగుతూ, మీ మహాజ్ఞానమును ప్రేమిస్తూ, మీ వాక్యమును ఉన్నతమైనదిగా భావిస్తూ, మాలో ఉన్నటువంటి పులిపిండిని పూర్తిగా తొలగించుకొని ముద్ద అంతయు పరిశుద్ధముగా ఉండు నిమిత్తము పులియని రొట్టెలతో పండుగ ఆచరించే విధముగా నిష్కాపట్యముతో, సత్యముతో మా జీవితకాలమంతయు ప్రభువు రక్షణలో కొనసాగే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా తండ్రి, ఇదిగో ఈ మీ మాటలు విన్న తర్వాత, ఉన్నతమైనటువంటి సంగతులుగా మీ మహాజ్ఞానమును స్వీకరించిన తర్వాత మనస్సులు మార్చుకొని ఇక మీదట ఏమాత్రము అపవాదికి చోటిచ్చేవారుగా ఉండకుండా వారి జీవితం అంతటినీ ప్రభువుకు సమర్పించుకున్న వారై
వాక్యానుసారముగా నడుచుకోవాలనేటువంటి మంచి నిర్ణయములు తీసుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచుమని, నాడు ఇశ్రాయేలీయులు మీ ద్వారా ఏ విధముగా అయితే కాపాడబడ్డారో, సంహారకుని యొక్క బారి నుండి ఏ విధముగా రక్షింపబడ్డారో, నేడు మేము కూడా ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకుని నిమిత్తము నిత్య నరకాగ్నిని తప్పించుకొని మీ కృపకు పాత్రులమయ్యే భాగ్యమును పొందగలుగుటకు మా జీవితకాలమంతయు మీ యొక్క సమాధానమును పొంది మీ జ్ఞానపు వెలుగులో నడుచుకుంటూ మీ వాక్యమును శిరసా వహించి జీవించగలిగేటువంటి ధన్యతనిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.